గుడివాడ రాజకీయాలు మరోసారి తీవ్ర స్థాయిలో హీటెక్కాయి. మాజీ మంత్రి కొడాలి నాని లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు పులిలా గర్జించిన నువ్వు అధికారం పోయాక నక్క వేషాలు వేస్తున్నావా అంటూ కొడాలి నానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను వదిలేసి హైదరాబాద్ లో మకాం వేసి ఇప్పుడు మళ్లీ ప్రజా సంస్థల పేరుతో డ్రామాలు ఆడటం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టాన్ని మండిపడ్డారు. పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చే ఊసరవెల్లి రాజకీయాలు ఇకనైనా మానుకోవాలంటూ కొడాలి నానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గుడివాడ వేదికగా మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి తిరస్కరించినప్పటికీ నాని రాజకీయ శైలిలో మార్పు రాలేదని విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయిన తర్వాత మరోలా రంగులు మార్చే ఊసరవిల్లి రాజకీయాలు కొడాలి నానికి అలవాటుగా మారాయని ధ్వజమెత్తారు. ఆరోగ్య కారణాలు, గుండెకు స్టెంట్లు అంటూ సాకులు చెప్పి సుమారు 2 ఏళ్ల పాటు నియోజకవర్గానికి ప్రజలకు దూరంగా ఉన్న నాని తనను నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచారని రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు శ్రమించిన కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించని నాయకత్వం ఇప్పుడు మళ్లీ రాజకీయ అవసరాల కోసం వారి పేర్లు వాడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నాని కోసం భవిష్యత్తును పణంగా పెట్టిన కార్యకర్తలు నేడు తీవ్ర నిరాశలో ఉన్నారని, వారి కన్నీళ్లకు సమాధానం చెప్పే ధైర్యం మాజీ మంత్రికి ఉందా అని నిలదీశారు. ప్రజల ముందు ఒక రూపం, వెనుక మరో రూపం ప్రదర్శించడం కొడాలి నాని నైజమన్నారు రావి వెంకటేశ్వరరావు. అధికారంలో ఉన్నప్పుడు వాడిన అసభ్య భాషను గుడివాడ ప్రజలు ఇంకా మర్చిపోలేదని, ప్రజలు ఇచ్చిన తీర్పు అహంకార రాజకీయాలకు గట్టి చెంపపెట్టని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజల తీర్పును గౌరవించాలని, పొలిటికల్ డ్రామాలు కట్టిపెట్టాలని కొడాలి నానికి రావి వెంకటేశ్వరరావు హితవు పలికారు.